హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పిఆర్ వ్లాగ్స్ అండ్ క్రియేషన్స్. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేసుకోండి. సో గైస్, ఈరోజు వచ్చేసి మేము దసరా పండుగకి ఊరికి వచ్చినాము. ఇది మా ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, ఇవన్నీ మా పాలోళ్ళవి అండ్ మావి పొలాలు. సో ప్రతి దసరా పండుగకి మేము ఇక్కడ ఒక మేకపోతుని బలిస్తాం. ఎవరికంటే బంగారు తల్లి మైసమ్మకి. సో అలా బలి ఇవ్వడం వల్ల మాకు పైడి పంటలు, పొలాలు అన్నీ మంచిగా పండి మాకు సుఖ సంతోషాలని కలిగిస్తుందని మేము భావిస్తాము. సో ఇప్పుడు కనిపిస్తున్నవన్నీ మా పాలోళ్ళవి పొలాలు అన్నట్టు. సో ఇప్పుడు మీకు చూపిస్తాను మేము ఎట్లా చేస్తాము, ఇక్కడ కార్యం అనేది ఎట్లా జరుగుతుంది అనేది మీకు చూపిస్తాము. ఇప్పుడు ఇక్కడ నుంచి మనము ఎక్కడైతే కార్యం జరుగుతుందో అక్కడికి వెళ్తున్నాము. చూడండి, ఈ పొలాల మధ్య నుంచి మనము ఇక్కడ ఈ ఏదైతే గట్లు ఉన్నాయో ఆ గట్లు మీద నడుచుకుంటా ఇక్కడ ఒక చెట్టు ఉంటుంది. చెట్టు కిందనే మా బంగారు మైసమ్మ తల్లి వెలిసి ఉంటుందని మేము భావిస్తాం, నమ్ముతాం. ఎన్నో సంవత్సరాల నుంచి జరుపుకుంటాము. ప్రతి సంవత్సరం మేము జరుపుకుంటాము. బట్ లాస్ట్ 2 years మేము జరుపుకోలేదు, సంథింగ్ కొన్ని కారణాల వల్ల. సో ఈ దసరాకి మేము జరుపుకోవాలని అనుకున్నాము. వీళ్ళందరూ మా అన్నలు, బాబాయిలు అండ్ తమ్ముళ్ళు అందరూ ఉన్నారు ఈడ. సో ఏవి కావాలో వస్తువులని మేము తీసుకొని వెళ్తాం అన్నట్టు ఇంటికాడ నుంచి. సో అక్కడ చూస్తున్నారు కదా, అక్కడే దేవత ముందే మేము అన్నీ ఏ కార్యం జరిగినా కూడా కొన్ని అన్నం, కొంచెం బోనం కోసం చూడండి, రైస్ కూడా ఉంది బోనం కోసము. అండ్ అక్కడ చూస్తున్నారు కదా మంట, ఎందుకంటే ఆ బోనం పెట్టడానికి మంట పెడుతున్నాము. పొయ్యి వెలిగిస్తున్నాము, కట్టెలు పొయ్యి. అండ్ ఇంకోటి ఏంటి, ఇక్కడ నుంచి చూడండి వ్యూ బాగా వస్తుంది. వెనకాల మొత్తం గ్రీనరీ ఉంటుంది అండ్ గుట్టలు కూడా ఉంటాయి. మీరు చూస్తున్నారు కూడా. దీని ప్రకారం చూస్తుంటే మీరు ఇక్కడ రావడం అనేది మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ప్రతి ఇయర్, ప్రతి పండగకి. సో విలేజ్ అనేది మన అందరికీ చాలా హ్యాపీగా అండ్ అట్మాస్ఫియర్ మంచి బెటర్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తూ ఉంటుంది. కాబట్టి మేము ప్రతి పండగకి వెళ్ళకపోయినా కూడా దసరాకి అయితే మేమైతే పక్కా వెళ్తాం అందరము. ఇక్కడ చూడండి, అక్కడ మొత్తం కింద గడ్డి మొత్తం తీసేస్తున్నాం, ఎందుకంటే అక్కడ కొంచెం ప్లేస్ క్రియేట్ చేస్తున్నాము. చాలా సంవత్సరాల నుంచి చేయట్లేదు కాబట్టి అక్కడ మొత్తం మొలకలు వచ్చేసినాయి, చెట్లు అనేవి వచ్చేసినాయి. చూడండి, ఇక్కడ మొత్తం క్లియర్గా చేస్తున్నాం, సాఫ్ చేస్తున్నాం. ఎందుకంటే పక్కన ఏమైనా ఏటపోతుంది అనేది కొయ్యాలన్నా కూడా. చూడండి, ఇక్కడ చూడండి, మా బంగారు తల్లి వెలిసినది ఇక్కడే కాబట్టి మేము దీపం పెడుతున్నాం అక్కడ. అండ్ ఇట్లా కుంకుమతోటి బొట్టు పెట్టి బంగారు తల్లిని అలంకరిస్తాము. అండ్ లోపల దీపం పెట్టినాము. దీపం కూడా వెలిగించాలి. ఇప్పుడు వెలిగించి దాని తర్వాత ముందు కార్యం ఏదైతే ఉంటుందో అది మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. దీపం వెలిగించాము, అగరొత్తులను కూడా వెలిగించాము. దాని తర్వాత ఇక్కడ చూడండి, చిన్న పోతురాజు ముందట కూడా ఉంటాడు. మన బంగారు తల్లి ముందు పోతురాజు కూడా ఉంటాడు. పోతురాజు కూడా దీపము అండ్ ఒత్తులు వెలిగించి పెట్టడం జరుగుతుంది ఇక్కడ. అండ్ దాని తర్వాత ముందు ఏదైతే కార్యం ఉందో అది మీకు చూపిస్తాను. చూడండి, ఇక్కడ చూడొచ్చు మీరు, ఏదైతే మేము బంగారు మైసమ్మ తల్లికి బలి ఇవ్వాలని మేకపోతుని తెచ్చామో అది మేము ఇప్పుడు బలి ఇవ్వాలని ముందుకు తెచ్చాము. ఇప్పుడు అందరము అది బలిచ్చేది అలాగా ఎట్లా పడితే అట్లా కాకుండా ఫస్ట్ మేము కొంచెం వాటర్ తోటి మేకపోతుని తడిపి ఇలా బొట్లు పెట్టుకొని సాంప్రదాయపరంగా మేమందరము మొక్కి ఎవరి కోరికలు వాళ్ళు మంచి కోరుకొని దాని తర్వాత మేకపోతు ఒళ్ళు జలధరిస్తేనే మేము బంగారు తల్లి మాకు ఆశీర్వదించిందని మేము భావిస్తాము. దాని తర్వాతనే మేము మేకపోతుని కోయడం జరుగుతుంది. సో చూడండి, ఇప్పుడు మేము చాలాసేపటి నుంచి ట్రై చేస్తున్నాము. అంటే మాకు చాలా గ్యాప్ వచ్చేసరికి ఏమైనా మర్చిపోయినామా, లేకపోతే ఎందుకు జలగరిస్తలేదు, మాకు ఎందుకు ఆశీర్వదిస్తలేదని మేము చాలాసేపు వెయిట్ చేసాము. సో అది మేము మీకు ఇందులో కొంచెం ల్యాగ్ అవుతుందని చెప్పి మేము కట్ చేయడం జరిగింది వీడియోని. సో చాలాసేపు అయిన తర్వాత దాదాపు 10 to 12 minutes వరకు మాకు ఆశీర్వదించలేదు బంగారు మైసమ్మ తల్లి. అలా నీళ్లు తాపించాము, ఎన్నో రకాల ప్రయత్నించాము.
తర్వాత పక్కన మా బాబాయ్ ఉంటాడు, ఇతను చూశారు కదా, ఇతనే మా బాబాయ్ వచ్చేసి అప్పుడు గుర్తు చేశారు, మనం తెచ్చిన బోనంని మీరు అక్కడ మనం పెట్టలేదు అందుకనే ఇవ్వకపోవచ్చు అందుకని చెప్పిన తర్వాత ఆ బోనంని కింద ఇస్తరాకుల్లో పెట్టేస్తారు, ఏదైతే ప్రసాదం లాగా బోనంని. సో బోనం పెట్టిన తర్వాత కూడా కొంచెం సేపు వచ్చిన తర్వాత మా బాబాయ్ పట్టుకుంటాడు. మా బాబాయ్ పట్టుకున్న తర్వాతనే ఇమీడియట్గా ఒళ్ళు జలదిస్తుంది. చూడండి, ఇప్పుడు మీరు గమనిస్తారు చూడండి, నేను ఎలా అయితే మాకు ఆశీర్వదించిందో బంగారు మైసమ్మ తల్లి. చూడండి చూశారు కదా, ఇలా మాకు ఆశీర్వదించిందని మేము భావించి ఎప్పుడు మాతోటి మా పల్లెటూరులకి అండ్ మా రైతులకి అందరికీ ఇలానే ఆశీర్వదించాలని మేము కోరుకుంటున్నాము. అండ్ ఇప్పుడు చూడండి, ఇలా మేకపోతుని మేము బలిస్తాం. తర్వాత కొంచెం ఆ రక్తాన్ని తీసుకెళ్ళి అట్లా ఏదైతే మన బంగారు తల్లి ఉందో బంగారు తల్లి మీద అట్లా కొంచెం పోసి ఆ బోనం మీద వచ్చేటట్టు ఆ బోనం పెట్టారు చూసారు కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే ఆ బోనం ఏదైతే మనం పెట్టినామో అక్కడ ఆ బోనం తీసుకెళ్ళి అందరు పాలోళ్ళు ఎవరైతే పొలాలు ఉన్నాయో అందులో చల్లుతారు అన్నట్టు. సో ఏదైనా దుష్టులు కానీ దుష్ట శక్తులు కానీ ఏదైనా కీడు కానీ ఏమి ఉండకుండా మంచి పంటలు పండాలని మా బాబాయ్ తీసుకెళ్తున్నాడు. ఇతను మా బాబాయ్ చూడండి చూపిస్తున్నాడు. ఇప్పుడు ఏం చేస్తారు బాబాయ్ అంటే, ఇప్పుడు ఏవైతే మన పొలాలు ఉన్నాయో అన్ని పొలాలలో చల్లుకుంటూ రావాలిరా అని చెప్పాడు అన్నట్టు. సో నేను చూడండి దూరం నుంచి వీడియో తీస్తున్నా, ఎందుకంటే చూడండి నేను ఎక్కడ ఆయనలాగా మనం పోలేము, మనకు అలవాట్లేదు. చూడండి చిన్న అది ఏంటిదో నాకు కూడా అర్థం కాలేదు, అసలు పోవట్లేదు అది. నేను ఆ పొలాల సందులో అట్లా గట్టు మీదకి నడుస్తుంటే మొత్తం అంటుకున్నాయి. ఇప్పుడు చూడండి ఇది వచ్చేసి మా బాబాయ్ వాళ్ళది పొలము. అండ్ ఆ పైనే చూడండి మా పొలం కూడా ఉంటుంది, చూపిస్తాను మీకు. అది లాస్ట్ వచ్చేసి మా పొలంలో పోయి మళ్ళీ రిటర్న్ వస్తున్నాడు, అన్ని పొలాలలో చల్లి ఇట్లా కోరుకొని మంచి పంటలు పండాలని చెప్పి మా బాబాయ్ కోరి ఇట్లా చల్లుతాడు అన్నట్టు. సో అక్కడ చూడండి ఆ చెట్టు ఉంది కదా, ఆ చెట్టు కిందనే మనము ఇప్పటిదాకా చేసింది. నేను ముందుకు వచ్చిన వీడియో తీద్దామని మా బాబాయ్ మొత్తం చుట్టేసి అందరూ పాలది పొలాలలో ఇలా బోనం అనేది అయితే ప్రసాదం ఉందో అది చల్లేసి వస్తాడు అన్నట్టు. ఆ చెట్టు కాడనే మా పొలం చూపిస్తున్నాను కదా, ఆ చెట్టు కాడనే పొలం. మా మామయ్య లేట్ వచ్చిండు చూడండి, ఇప్పుడే కొంచెం ఇంట్లో పని ఉండి లేట్ వచ్చేసింది అన్నట్టు. ఇప్పుడు మామయ్యతోటి మేమందరం మళ్ళీ అక్కడ చెట్టు కాడికి వెళ్తున్నాం. చూడండి ఆ చెట్టు కిందనే మనం ఇంతసేపు వీడియో తీసింది, ఆ చెట్టు కిందనే మా బంగారు మైసమ్మ తల్లి వెలిసింది అన్నట్టు. ఆ చెట్టు వచ్చేసి మన చింతపండు చెట్టు అన్నట్టు, చింతకాయలు ఉంటాయి కదా ఆ చెట్టు. సో ఇక్కడ చూడండి మా అన్న తమ్ముడు బాబాయ్ ఎన్నో కసరత్తులు పడుతున్నారు దాన్ని తోలు తీయాలని చెప్పి. ఏదైతే ఇక్కడ చూడండి దాని మీద నుంచి ఏదైతే చెట్టు మీద నుంచి చింతకాయ రాల్చినాం, కొంచెం టైంపాస్కి తిన్నాము, చాలా పుల్లగా ఉంది. అండ్ ఈ ఇతను వచ్చేసి చూశారు కదా, నా వీడియోలు చూసింటారు, మా బావ చాలా ఎంటర్టైన్మెంట్ ఇస్తూ ఉంటాడు, మంచి టైంపాస్ చేపిస్తాడు, మంచి కవితలు అవన్నీ. సో ఇలా మేము ఇందాక సాఫ్ చేసినాం కదా, దానికోసమే సాఫ్ చేసినాం, ఆ పట్ట పెట్టినాం కింద అక్కడ కోసుకోవడానికి. అండ్ అక్కడ మా మామయ్య వచ్చి అక్కడ తలకాయలు మేకపోతు తలకాయలు ఇంకా కాలు వస్తున్నాడు. అది కాల్చినాక మళ్ళీ అవి కూడా మంచిగా నీట్గా కడిగి అవి కూడా అంటే మటన్ కొట్టాలి. సో ఇట్లా మటన్ కొట్టాము. మొత్తం కొట్టినాక ఎంతమంది అయితే పాలలో ఉన్నామో ఇంటికి ఒక పోగులాగా చేసి ప్రతి ఇంటికి ఒక్కొక్క పోగు ఎవరైతే మన దాంట్లో పాలు ఉన్నారో అందరికీ సమానంగా కొలిచి ఇచ్చేస్తారు అన్నట్టు. ఇచ్చిన తర్వాత అందులో నుంచి ఒక 7 బొక్కలు ఉంటాయి కదా, 7 నల్లులు అంటారు, 7 బొక్కలు తీసి పసుపుతోటి ఇంకా దాంతోపాటు కొంచెం మటన్ వేసి అలా ఏది ఉప్పు కారం అనేది ఏది వేయకుండా ఓన్లీ పసుపుతోటి, ఉప్పు వేస్తారు, పసుపుతోటి ఇట్లా వండి ఇట్లా ప్రసాదం అక్కడికి మన బంగారు తల్లికి ప్రసాదిస్తాం. దాని తర్వాత అందులో నుంచి కొంచెం మేము ప్రసాదంగా ఆహారం తీసుకొని ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతాం అన్నట్టు. ఇది మా ప్రాసెస్, ప్రతి దసరాకి ఇలా జరుగుతుంది. సో మీకు నచ్చినట్లయితే ఇలాంటి వీడియోస్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు కావాలంటే, ఫర్దర్ అప్డేట్స్ ఏమైనా కావాలన్నా కూడా నా ఛానల్కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.